నమస్తే, నేను మధు. మాజీ మంత్రి ఆర్కే రోజా చాలా రోజుల తర్వాత తన నోటికి పని చెప్పినట్టే అనిపిస్తుంది. అయితే ఉగాది రోజు జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఉద్దేశిస్తూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కంపేర్ చేస్తూ మాట్లాడారు. అసలు ఎందుకు ఈ మాటలు మాట్లాడారు, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఇన్ని రోజుల తర్వాత రోజా బయటకు వచ్చి మరి ఇలా ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, చాలా రోజుల తర్వాత ఆర్కే రోజా గారు తన నోటికి పని చెప్పినట్టే తెలుస్తోంది. అసలు ఈ కంపేర్ చేయడం ఏంటి మేడం? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, మీరు ఇలా చేయలేదు అని, మరి ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? నోటి దోలు అంటారు తెలుసు కదా, నోటి దోల ఎక్కువైంది. మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా, అలా వచ్చింది. సరే వచ్చావు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయటం ఏంటి? దొంగ పూజలు చేయమని చెప్తున్నావా? మొన్న దొంగ సెట్టు, దొంగ పూజలు అన్నీ దొంగ ఇదే కదా. ఆయన బుద్ధి చూపించుకున్నాడు కదా. ఆత్మప్రదక్షిణ చేయమంటే చేశాడా? ఆత్మప్రదక్షిణ తెలుసు కదా. యాని కాని పాప అని జన్మాంతర కృతాని అని చెప్పి 3 సార్లు 4 సార్లు తిరుగుతారు. తిరిగి త్వమేవ శరణం మమ అంటాం. అంటే నువ్వే నాకు దిక్కు, అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ అనాలి. సో అలా అనకుండా, తర్వాత లెంపలేసుకోకుండా, ఎందుకంటే తప్పులు చేశాడు కదా. మరి ఆయన క్రిస్టియన్ కదా, మరి హిందూ దేవుడి ముందు ఎట్లా వేసుకుంటాడు ఆయన? కానీ పూజ చేశాక ఇవి కూడా పాటించాలి కదా మేడం. పూజ మనసుతోటి చేస్తారా? ప్రజల కోసం చేస్తే సెట్ అని చెప్తున్నానా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు మీరు పూజ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? నిష్టగా ఉంటాను, కింద కూర్చుంటారు కదా. కిందనే కూర్చుంటాను. మరి ఆయన వెండి కుర్చీల మీద కూర్చున్నాడు, మీరు చూసారో లేదో. మరి అది వెండే అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన సాధారణ కుర్చీల మీద కూర్చోడు కదా. అవసరమైతే వీలైతే బంగారం కుర్చీలు కూడా చేయించుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, ఇవాళ శివప్రసాద్ రెడ్డి ఆయన ప్రధాన కార్యదర్శి, మీరు ఇలా ఆజ్ఞ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం మరో సెకండ్ ఇచ్చేస్తానంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే వీళ్ళు బంగారు కుర్చీలు కూడా చేయించేస్తారు. అదే బంగారం కమోడే చేయించుకున్నాడు, మర్చిపోయారా? 13 లక్షలు పెట్టి. ఇంకంతకంటే దరిద్రం ఉందా? సో ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఆయన ప్రసాదం కూడా దొంగతనంగా తిన్నాడు. చూడండి, తినలేదు, తిన్నట్టు నటించాడు. మరి ఇలాంటి పూజలు చేయాలి? మా జగన్మోహన్ రెడ్డి చేశాడంటున్నావు కదా. మీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు సెట్ వేయించుకున్నాడు ఎన్నికలకు ముందు. ఏం చేశాడు? ఆ రోజు ఏంటి, తీర్థం ఇట్లాగా టిష్యూ పేపర్తో తుడిచేశాడు. ప్రసాదం కూడా ఇలా పక్కకు వేసేసాడు. ఈ పూజలు చేయాలా రోజా అని అడుగుతున్నాం మనం. ఎందుకు నోటి దూల? చంద్రబాబు నాయుడు ఉగాది రోజు నువ్వు ఎందుకు పూజ చేయలేదు? నువ్వే అడగడానికి. సత్య సమేతంగా ఎందుకు లేదు? అసలు మీరెవరు? నువ్వెక్కడున్నావు? మీ ఆయనతో నువ్వు పూజ చేసావా? నువ్వు చేసావా? పూజలు అనేవి పబ్లిసిటీ కోసం చేయకూడదు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందువు అని చూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? ఆయన హిందూ కాదు కదా, ఆయన దొంగ హిందువు. తిరుమలకి వెళ్ళి సంతకం పెట్టాడా? డిక్లరేషన్ ఇచ్చాడా? మరి ఇంకే హిందువు? ఈ పూజలు ఎలా? నేను నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నా. బ్రాహ్మణులందరూ మీరు ఓతు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి దొంగ పూజలు చేయించము, ఈ సంభావన మాకు అక్కర్లేదు అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇట్స్ హై టైం. అర్థమైందా? ఆ రోజు నందీశ్వరాలయంలో కూడా అదే చేశారు కదా. ప్రారంభోత్సవం చేస్తూ సంకల్పం ఏం చెప్పించుకున్నాడు? మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, భారతదేశాన్ని ఏలాలి. ఇట్లా చెప్తాడు ఆయన సంకల్పం. అందుకని ఇవాళ బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, బ్రాహ్మణ కమిషన్ కావచ్చు, కార్పొరేషన్, వీళ్ళందరూ కూడా ఇవాళ దీని మీద చర్చ జరపాలి, నిర్ణయాలు తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని బ్యాన్ చేయాలి. అది నేను ఖచ్చితంగా అడుగుతున్నా. తర్వాత నిన్న ఇవన్నీ చేశాక, ఇవన్నీ చేశాడు కదా, అంటే మనస్ఫూర్తిగా చేయలేదు కాబట్టి ఆయన దీనికి కూడా క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఆత్మప్రదక్షిణ చేయను అంతే, నీ అవసరం కోసం. ఇప్పుడు అప్పుడెప్పుడో స్వరూపానందేంద్ర స్వామి ద్వారా నేను ఘర్ వాపసి అన్నాడు, హిందువుగా మారానన్నాడు, గంగలో ములిగాడు, లేచాడు, బొట్టు పెట్టుకున్నాడు. ఇంట్లో 4 గోడల మధ్య మరి బైబిల్ ఎందుకు చదువుతావు నువ్వు? ఒక దాని మీద ఉండాలి కదా. నీకు దమ్ముంటే
ఇప్పుడు టీవీకే విజయ్ ఉన్నాడండి, అవును తమిళ్ వెట్రి కழகம். అవును ఆయన చెప్పాడు నేను బీజేపీతో కలవనని, అవును ఎందుకంటే నా సిద్ధాంతాలు వేరని చెప్పాడు. ఆయన క్రిస్టియన్ కాబట్టి. మరి రేపొద్దున ఏం చేస్తాడో మనకు తెలియదు, ఇప్పటికైతే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగ పూజలకి క్షమాపణ చెప్పాలి. ఇంకా మీదట ఏ బ్రాహ్మణుడు కూడా ఆయనకి పూజలు చేయించకూడదు. ఇంకా రోజా గారు ఇంకొక లైన్ చెప్పారు మేడం, బిఆర్ నాయుడు గారి గురించి. సో షిరిడికి వెళ్ళినప్పుడు ఒక మహిళతో వెళ్ళారు, తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక మహిళతో వెళ్ళారు. ఆ వీడియోలు అసలు ఎవరు అని పెట్టమనండి. చెప్పేసి అని గతంలో ఆవిడ ఏం మాట్లాడింది, నా వ్యక్తిగత వీడియోలు పెడుతున్నారు, నాకు నా కుటుంబం ఉంది, నా పిల్లలు అవన్నీ చూస్తే ఏమైపోతారు అని అడిగారు ఆవిడ. నా కూతురు కూడా ఫారెన్ వెళ్ళిపోయింది, ఇవన్నీ భరించలేక అని చెప్పారు మీరు. మరి ఇంకొక వ్యక్తి గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? సరే వీడియోలు చూపించండి. వీటన్నింటినీ మించి ఇంకొక ముఖ్యమైన మాట ఏం మాట్లాడిందంటే, ఏం చేస్తున్నావు భువనేశ్వరి, హెరిటేజ్ పాలు పితుకుతున్నావా అని అడిగింది. ఒక మహిళ అయ్యి ఉండి సిగ్గులేదని బతుకి నిన్నెవరైనా ఏదైనా అంటే ఏడ్చి చచ్చిపోతారా మీరు? మీరు మాట్లాడచ్చు. అసలు భువనేశ్వరి గారిని అనే హక్కు నీకెక్కడిది? నువ్వెవరు అసలు? ఆవిడ ఆయన కలిసి పూజ చేయలేదు అనుకున్నా, నువ్వెవడివి అసలు అడగడానికి? వాళ్ళు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోలేదు, వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు. ఇంకేం కావాలి అసలు నీకెందుకు? అసలు ఉగాది రోజు వచ్చి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పకుండా ఈ పనికిమాలిన మాటలు మాట్లాడటం ఏంటి? సాటి మహిళని నువ్వు గతంలో మీరు అసెంబ్లీలో మాట్లాడి మీ బతుకు ఏమైంది? ఇవాళ 11 సీట్లకి పడిపోయారు కదా. ఇలాగే మాట్లాడండి. మొత్తానికి అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అర్హత లేకుండా పోతారు. అది మనం చెప్తున్నాం. ఇన్ని రోజులుగా బయటికి రాని రోజా గారు ఉన్నట్టుండి ఉగాది సందర్భంగా బయటికి రావడం ఏంటి, ఈ మాటలు మాట్లాడడం ఏంటి మేడం? అంటే ఇంకేదైనా ఆఫర్ వచ్చింటుందంటారా? ఆఫర్ ఏం లేదు, పేటిఎం కదా అని అమౌంట్ పడిందేమో మాట్లాడింది. ఓ మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి పూజ చేశాడు చూడండి, అది దొంగ సెట్ అని ప్రజలకు అర్థమవుతోందిగా. ఇప్పుడు ఎవరి కోసం అండి ఆయన పూజలు? దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళమనండి, ఇవన్నీ కాదు. ఇప్పుడు మీరు నాటకాలు ఆడొద్దు, మీరేమి సినిమాల్లో యాక్ట్ చేయట్లా, యాక్టింగ్ అవసరం లేదు. ఒక మామూలు మనిషిలాగా ఒక వైసీపీ ఎమ్మెల్యేగా మీరు ప్రజల్లోకి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా వెళ్ళి చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ కాదు చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నామండి, నాటకాలు ఆపమని చెప్తున్నాం. ఇంకొక మెయిన్ పాయింట్ రైజ్ చేశారు మేడం, సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు, మహిళలకు ఇవ్వాల్సిన 1500 కూడా ఆయన కేటాయించడం లేకపోతున్నారు, ఎందుకని ఇంతగా మోసం చేయాలని చెప్పేసి మీరు చేసిన అప్పులు తీరుస్తున్నారు. ముందు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు పెట్టిన బకాయిలు తీరుస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, రైతులకి వేశారు, మొన్న అన్నదాత సుఖీభవ, తర్వాత పెన్షన్ ఇస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తున్నారు, ఉచిత బస్సు పెట్టారు, సిలిండర్లు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఎందుకు కంగారు? మన దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు. కంగారు పడక, ఎందుకంత అవసరం? చేస్తున్నారు, చేస్తారు. సో ఏదేమైనా సరే రోజా మాటలు మాత్రం ఇప్పుడు కీలకంగానే మారాయి. కానీ ఈ విధంగా చూసుకుంటే మాత్రం రోజా నోటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం తప్పు అని మాత్రం నిలదీస్తున్నారు. మరి దీని గురించి రోజా ఎలా స్పందిస్తారో, మరి దీని గురించి వైసీపీ అధినేతలు ఎలా స్పందిస్తారో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.